రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని కాటారం బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు రాజబాబు అన్నారు. కాటారం మండలంలోని BLM గార్డెన్స్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఇరికిల్ల రాజనర్సయ్య హాజరై మాట్లాడారు. మతతత్వ పార్టీలను ఓడించి బీఎస్పీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా మరేదో కంటి తుడుపుగా ఏదో కుంటి సాకులు చేసుకుంటా మరి బస్సు యాత్రలు చేసుకుంటా ఏదో రైతులను ఉద్ధరించినట్టుగా రైతుల సౌకర్యం తీర్చినట్టుగా మరి వస్తున్నాడు. మరి ఇప్పటివరకు రైతు బంధు ఎంతమంది రైతులకు ఇచ్చినవు, ఎంతమందికి రుణమాఫీ చేసినవని నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అయ్యా, మీరు 1,25,000 కోట్లు పెట్టి మరి మేడిగడ్డ ప్రాజెక్టు ఏం చేసిరు? 3 సంవత్సరాల కాలంలోనే దాన్ని కూలగొట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. మరి 100 సంవత్సరాలు కలిసినటువంటి ప్రాజెక్టులు కూడా ఇప్పటికి ఉన్నాయి, అవి యథావిధిగా ఉన్నాయి. మరి నువ్వు కట్టినట్టు 1,25,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు మరి మేడిగడ్డ ఈరోజు కూలిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక్క నీటి బొట్టు కూడా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ మరి ఏదైతే సామాన్య ప్రజలకు కానీ తాగడానికి కానీ సాగులకు కానీ ఇప్పటికి వాటర్ చుక్క దొరకకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఇప్పటి వరకు చేసింది సరిపోదు, మీరు ఇప్పటికి మీకు ఇచ్చింది ఏం లేదు, మీరు 0 లెవెల్గా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా ప్రజలను మభ్యపెట్టకమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ 3 పార్టీల మభ్యపెట్టడానికి ప్రజలు మోసపోవద్దని, మరి ఏదైతే బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒక మాదిగ బిడ్డగా ఒక పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మీకు ముందు వస్తున్నా. తప్పకుండా నాకు ఓటేసి పార్లమెంటుకు పంపించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నీటి కొరతలు, మరి ఏదైతే రైతులకు ఉన్న సమస్యలు, నిరుద్యోగ యువతకున్న సమస్యలు, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు, మరి ఏదైతే ఉన్నో రైతులకు ఉన్న సమస్యలు, వ్యాపారులకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ తీర్చడానికి నేను లోకల్ అభ్యర్థిగా ఉంటా. కాబట్టి ఏ రాత్రి ఏ పగలైనా నన్ను ప్రశ్నించి అడగవచ్చు. కాబట్టి దయచేసి మీరు ఏనుగు గుర్తుకు ఓటేసి మరి అధిక మెజార్టీతో గెలిపించి నన్ను పార్లమెంటుకు అభ్యర్థిగా పంపిస్తే తప్పకుండా మన ఇక్కడ లోకల్ సమస్యను తీర్చగలనని నేను హామీస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ఏదైతే కాటారం ఏరియా ప్రెస్ మిత్రులకు నా ప్రత్యేకమైన జై భీమ్ తెలుపుతూ జై భీమ్, జై భారత్, జై పూలే, జై అంబేద్కర్.